హాయ్ ఫ్రెండ్స్, లైఫ్ బోట్ అయిన ఎక్స్ప్లోరర్ 300 గురించి అయితే ఈ వీడియో చేస్తున్నాను. మొత్తం అన్బాక్సింగ్ మరియు దాని యొక్క డీటెయిల్స్ మొత్తం మీకు ఈ వీడియో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కీప్ వాచింగ్. బోట్ అయితే ఏం చెప్పేయలేదు భయ్య, ఎక్సలెంట్గా ఉంది ఆ ప్రైస్లో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంశీ లాగ్స్. నేను మీ వంశీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను, మీరు మిస్ అవుతున్నారని అనుకుంటా ఉన్నాను. మెయిన్ ఏంటంటే కొన్ని వర్క్ పర్పస్ మీద అయితే బెంగళూరు షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. సో ఈ మధ్య కాలంలో వీడియోస్ చేయలేకపోయినాను. ఇప్పుడు మళ్ళీ వీకెండ్స్ ఇంటికి వస్తున్నాము. ఇక్కడ ఫ్రెండ్స్ అంతా కలిసి వీడియోస్ చేద్దామంటే మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు అయితే నేను ఇక్కడ లోకల్ ప్లేసెస్ మీకు ఫస్ట్లో చూపించాను కదా, కరిడిమడుగు ఇట్లంతా కొన్ని లేక్ ప్లేసెస్ ఉన్నాయి. అక్కడికి మెయిన్గా బోటింగ్ చేస్తే చాలా బాగుంటుంది అని అయితే అనిపించింది. దానికోసం అనేసి అయితే అమెజాన్లో మంచి ప్రోడక్ట్ కోసం వ్యూ చేసి ఎక్స్ప్లోరర్ 300 అని ఒక బోట్ చిక్కింది. సో దాని గురించి వీడియో చేద్దామనేసి డిసైడ్ అయినాను. ఇందాకే ఆర్డర్ రిసీవ్ అయింది, మనకి అమెజాన్ నుంచి కాల్ వచ్చింది. సో ప్రజెంట్ మీకు అయితే ఆర్డర్ చూపిస్తా ఉన్నాను. దీన్ని తీసుకొచ్చాము ప్యాకేజ్ అయితే. దీన్ని ఓపెన్ చేసి ఎలా ఉంటుంది కిట్ అంతా మీకు ఏంటని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా పైన అయితే మ్యాక్సిమం మంత్లీ మ్యాక్సిమం నా వల్ల అయినంత వీడియోస్ చేస్తానని అయితే మీకు మాటిస్తూ ఉన్నాను. ఛానల్ కంటిన్యూ చేద్దాం అనుకుంటా ఉన్నాను. మీ సపోర్ట్ అయితే అలాగే ఉండాలి. కీప్ వాచింగ్. ఫ్రెండ్స్, ఇదే మన బోట్ ఎక్స్ప్లోరర్ 300 ఆర్డర్ చేసింది. అమెజాన్ నుంచి జస్ట్ రిసీవ్ అయింది. మీకు ఓపెన్ చేసి ఇది మొత్తం కిట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమేమి ఇచ్చాడు, మనకి ఏం యాక్సెసరీస్ ఉంటే ఇంకా బాగున్నావు, లేకపోతే ఇంకేమన్నా ఇచ్చింటే ఎలా ఉండేది అనేసి వీడియో చూస్తూ ఉండండి. ప్రజెంట్ అయితే ఇప్పుడు అన్బాక్స్ చేసి చూద్దాము. ఇదే ఫ్రెండ్స్ బోట్ ఎక్స్ప్లోరర్ 300. ప్యాకింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. చాలా హార్డ్గానే ఉంది. లోపల కొంచెం సెన్సిటివ్ మెటీరియల్ ఉందని పైన కూడా మెన్షన్ చేసినారు. ప్యాకింగ్ పరంగా అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. లోపల ఓపెన్ చేసి చూద్దాము. సో అన్బాక్స్ చేసిన తర్వాత అయితే మీకు బయట ఇలా కనిపిస్తూ ఉంటుంది. ప్యాకింగ్ మొత్తం చాలా హార్డ్గా మంచిగానే ఇచ్చాడు అమెజాన్. నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమి ప్రోడక్ట్ ఎలా యూజ్ చేయాలి ఏంటనేసి అయితే మీకు ఇక్కడ డిఫరెంట్ లాంగ్వేజ్లో అయితే బ్యాక్ సైడ్ ప్రొవైడ్ చేశారు. అన్బాక్స్ చేసి మొత్తం మెటీరియల్ ఎలా ఉంది, ఇంకా ఏమి ఇచ్చింటే బాగుండేది, ఇలాంటి ప్రోడక్ట్ రివ్యూ అయితే నీట్గా చేస్తాను, చూస్తూ ఉండండి. ఒక స్విమ్మింగ్ లవర్స్కి ఎక్కడైనా ఇక్కడ అడ్వెంచరస్గా ఏదైనా చేయాలన్న వాళ్ళకైతే ఇది ఒక మంచి ఇదైనా చెప్పుకోవచ్చు. ప్రోడక్ట్లో వాడు మనకి ఇచ్చింది అయితే 3 మెయిన్. మన బోటు, రోవర్స్, పంపు. ఈ పంప్ అయితే టెంపరీగా అయితే యూజ్ అవ్వచ్చు అనిపిస్తూ ఉంది, ఎందుకంటే ఇది కొంచెం హార్డ్గానే ఉంది మెటీరియల్. దీన్ని ఫిల్ చేయడానికి అయితే మీరు అప్రాక్సిమేట్గా ఒక 30 to 40 minutes కష్టపడాల్సి అయితే ఉంటుంది అనిపిస్తుంది. కంప్రెసర్ ఎలక్ట్రిక్ది ప్రిఫర్ చేస్తే బెస్ట్ నాకు తెలిసినంత వరకు. సో దీంతో అయితే ఫస్ట్ టైం కాబట్టి ట్రై చేసి చూద్దాం ఎంతసేపు టైం పడుతుంది ఏంటని. వీడియో చూస్తా ఉన్నాను, ఎంత టైం పట్టింది, ఎలా ఉంది అన్నంత మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చి కంపెనీ వాడు ప్రొవైడ్ చేసిన రోవర్స్. మనం రోజు చేస్తూ ఉంటాం కదా, అటు సైడ్ డైరెక్షన్ కోసం. అవైతే పార్ట్స్గా ప్రొవైడ్ చేసినట్టున్నాడు. ఒక 2 sets ప్రొవైడ్ చేశాడు. దానికి కావాల్సిన క్లాంప్లు అంతా ప్రొవైడ్ చేశాడు. ఇది వచ్చి స్టిక్స్ రోజ్ చేసేదానికి. మెటీరియల్ పరంగా అయితే నాకు తెలిసి ఈ బడ్జెట్కి అయితే కొంచెం ఏం కాంప్రమైజ్ ఏం కాలేదు, బాగానే ప్రొవైడ్ చేసినాడు. నాకు తెలిసి ఇంకా మనకి ఈ బడ్జెట్లో మేము ఇంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడం అయితే సరికాదు, పర్లేదు, అంతా బాగానే ఉంది. సో వాడు ఇచ్చిన ప్రకారం అయితే 3 members అయితే ఇది బేర్ చేస్తుందని చెప్పినాడు ప్రోడక్ట్ పైన. సో మేము 3 persons కూడా దీని మీద స్విమ్మింగ్ మనం వెళ్తాం కదా, వెళ్ళినప్పుడు లేక్లో చూపిస్తాము ఎంతమందిని బేర్ చేస్తారు, దీని కెపాసిటీ ఏంటి అంతా కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం నీట్గా. వీడియో అయితే చూస్తూ ఉండండి. ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది. మీ అందరికీ డెమో చూపిద్దామనేసి అయితే నేను పంప్ చేయడం స్టార్ట్ చేశాను. నాకైతే అరౌండ్ 16 to 17 minutes పట్టింది ఇది మొత్తం ఫిల్ అవ్వడానికి. దీంతో ఏంటంటే ఈ బోట్లో 2 chambers ఉంటుంది. అవుటర్ రింగు, ఇన్నర్ రింగు. మనకి వచ్చి 2 nozzles ఇచ్చాడు. అవుటర్ది వచ్చి కొంచెం పెద్ద నాజిల్ ఉంటుంది, లోవర్ది వచ్చి చిన్న నాజిల్ ఉంటుంది. ఆ కనెక్టివిటీ కూడా దాంతోనే ప్రొవైడ్ చేశాడు పంపులోనే, ఒక చిన్న నాజిల్ కనెక్ట్ చేసుకోవడానికి. అది కూడా మీకు చూపిస్తాం ఎట్లా కనెక్ట్ చేసుకోవాలి ఏంటనేసి. మెయిన్ ఏంటంటే మా ఫ్రెండ్స్ కూడా మాకు హెల్ప్ చేశారు దీన్ని ఫిల్ చేయడానికి. ఒక 2 members ఫ్రెండ్లీగా వెళ్ళడానికి అయితే యూజ్ అవుతుంది. దీని ప్రకారం ఇట్లా నాజిల్లో ఫిల్ చేసుకోవచ్చు మీరు. చూడండి ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది. బోట్ అయితే మొత్తం ఎయిర్ ఫిల్ చేసాము. ఈ విధంగా అయితే ఉంటుంది మీకు మొత్తం పంప్ చేసినాక బోట్. ఖచ్చితంగా అయితే ఇది మంచి సక్సెస్ అనే చెప్పుకోవాలి. చాలా బాగుంది నిజంగా, ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా మంచిగానే ఉంది. ఇంకా ఏంటంటే మీడియం బడ్జెట్లో మనం మంచి రైడ్ కావాలి, బోటింగ్ చేసుకోవాలి మన దగ్గరలో అని అనిపించే వాళ్ళకైతే ఇది ఒక మంచి బీస్ట్ అనే చెప్పుకోవచ్చు. ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే స్విమ్మింగ్ రాని వాళ్ళు, ఇట్లా కొత్తగా యూజ్ చేసే వాళ్ళు అయితే కొంచెం కేర్ఫుల్గా ఉండండి. లైఫ్ జాకెట్స్ ఉంటాయి, అది కూడా ఆర్డర్ చేసుకోండి, దాంతోపాటు ఇది యూజ్ చేసుకోండి. ఎప్పుడు ఫ్రెండ్స్ ఒంటరిగా వెళ్ళే కన్నా ఫ్రెండ్స్ వెళ్ళేది చాలా మంచిది.
ఏంటంటే యూస్ చేసిన తర్వాత కూడా ఇది నీట్గా మీకు ఎయిర్ అంతా కూడా మనం అన్ఫిల్ చేయడం కూడా ఈజీనే, చాలా బాగుంది. నాజల్ చూపిస్తున్నారు ఇక్కడ, దీన్ని జస్ట్ మీరు ఇలా లోపల ప్రెస్ చేసినారంటే అక్కడ ఉండే ఎయిర్ మొత్తం మనకి అవుట్ వెళ్ళిపోతుంది. ఇది కూడా ఒక 20 minutes పడుతుంది అవుట్ వెళ్ళడానికి కూడా. స్ట్రక్చర్ అయితే చాలా మంచిగా బిల్డ్ చేసినాడు. ఇంకా రేపైతే ఆ కరడిమడుగులో మీకు మంచి వీడియో అయితే చూపించబోతున్నాను, వాటర్ అడ్వెంచర్స్ చేయబోతున్నాము. బోట్ మొత్తము నీట్గా మేమైతే ఒక 3 persons వచ్చాము ఇక్కడ, మా ఫ్రెండ్స్ అంతా కలిసి దాన్ని ఫిల్ చేసేటకైతే ఒక 20 minutes టైం పడుతుంది. మళ్ళీ మనకి దాన్ని ఎయిర్ని రిమూవ్ చేయాలన్నా కూడా ఒక ఇంచుమించు 20 minutes పడుతుంది. సో అప్ అండ్ డౌన్ ఒక 40 minutes అయితే మనకి ఎయిర్ ఫిల్ చేసి అవుట్ చేసేదైతే టైం పట్టింది. సో కంపెనీ వాడు ఇచ్చిన స్పెసిఫికేషన్స్ అయితే మీట్ చేసినాడు డెఫినెట్గా. క్లాత్ అంతా కూడా మనకి చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఏంటంటే మెయిన్ మీరు అక్కడ ఇప్పుడు మీరు మ్యాక్సిమం లేక్స్కి పూల్స్ దగ్గర వెళ్తారు, అక్కడ ఎక్కువ ముళ్ళులు ఇవంతా ఉంటాయి. మీరు అక్కడ మెయిన్ చూసుకోండి, పట్టేదన్నా తీసుకెళ్ళి కింద పట్టేసుకొని దాని మీద మీరు ఎయిర్ ఫిల్ చేసి వాటర్లోకి తీసుకెళ్ళిపోండి. వాటర్లోకి వెళ్ళినాక అయితే మాత్రం నాకు తెలిసి ఏమి ఇబ్బంది ఉండదు. రేపైతే మీకు ఇక్కడ మనం ఫస్ట్ వీడియో ఒకటి చేసాం కరడిమడుగు అనేసి, అక్కడికైతే వెళ్ళి మీకు బోటింగ్ ఎలా ఉంటుంది ఏమని చూపిస్తాను. ఒకసారి ఎయిర్ ఫిల్ చేసి ఎంతమందిని కెపాసిటీ బేర్ చేయగలదు ఏంటని చూపిస్తాను. రేపైతే ఒక వీడియో రిలీజ్ చేస్తాను, ఆ వీడియో తీసి చూపిస్తాను మీకు మొత్తము. ఇంకా నెక్స్ట్ నా ప్లాన్ ఏంటంటే ఈ వీకెండ్ టైంలో ఇలా వచ్చి ఇలా లేక్ పూల్స్ అంతా అడ్వెంచర్ చేస్తాం కదా, అక్కడ మీకు చాలా ప్లేస్ చూపించే లేక్ అటువైపులా మేము ఈ బోట్లోనే వెళ్ళి ఆ సైడ్ ఉండే ప్లేస్ అంతా కూడా మీకు నీట్గా చూపిస్తాను. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇకపైన అయితే మ్యాక్సిమం వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తుంటాను. థ్యాంక్స్.